ఆగండి ఆగండి ఆగండి, వీడియోని అలా దొబ్బుకపోకండర్రా. ముచ్చట ఏంటంటే, స్పైసీగా ఫుడ్ తినే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ కూడా మీ ఫేవరెట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఈ నోటికి ఏ కర్రీ రుచించినప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది, నాది గ్యారంటీ. అండ్ జస్ట్ 10 minutesలో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఎలానో చూసేయండి. పొట్టు తీసినవి కొన్ని, పొట్టు తీయని కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఉడికించిన 3 ఎగ్స్ని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె పోసి, నూనె కొంచెం కాగినాక ఎగ్స్ అందులో వేసి కొంచెం పసుపు వేయాలి. అవి మంచిగా గోలనివ్వాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాక వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ కొంచెం సిమ్లో ఉంచుకోవాలి. మళ్ళీ కొంచెం నూనె యాడ్ చేసి, నూనె కొంచెం వేడి అయినాక జీలకర్ర వేయాలి. నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. అవి మంచిగా గోలనివ్వాలి. అవి కొంచెం గోలినాక వెల్లుల్లి, దంచి పెట్టుకున్న వెల్లుల్లిని అందులో వేసి మంచిగా గోలనివ్వాలి. కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఆయిల్లో కొంచెం వేగాలి ఎగ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకు సరిపడా కారాన్ని వేసుకొని, ఉప్పుని కారం తగ్గట్టుగా వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ కారం వేసుకున్నాను, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. అలా జస్ట్ 2 seconds కలుపుకుంటే రెసిపీ రెడీ అయిపోయినా. ఓకే, మరి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.